ఈరోజు టీసీబీటీ విధానంలో సజీవ జెల్ తయారు చేస్తున్నాము. దానికి ఏదైనా పుట్టమట్టి అయినా ఏదైనా కొద్దిగా మనం వాటర్లో వేసుకుంటాం. ఒక 10 కేజీల పేడని వేసుకుంటున్నాము. తర్వాత మన ఆవు పెరుగు 1 కేజీ వరకు వేసుకుంటాము. ఒక 5 లీటర్ల వరకు మనం ఆవు మూత్రం తీసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి బెల్లం, మనం 1 కేజీ వరకు బెల్లం తీసుకుంటున్నాము. ఇది ఒక 3 to 5 డేస్లో మనకు సజీవ జెల్ తయారవుతుంది. ఇందులో ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో అది ఫామ్ అవుతుంది.